వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. 2004 సంవత్సరంలో విడుదలైన లక్ష్మీ నరసింహ మూవీ తర్వాత బాలకృష్ణ కెరియర్ అగమ్యగోచరంగానే మారిందనే చెప్పాలి. తన కెరియర్లో ఎప్పుడు చూడలేని ఫ్లాపులు 2004 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు చూడవలసి వచ్చింది బాలకృష్ణకు, బాలకృష్ణ అభిమానులకు. లక్ష్మీ నరసింహ మూవీ తర్వాత బాలకృష్ణ అభిమానులకు ఎదురుచూపులే దక్కాయి. ఒక్క హిట్ కోసం బాలకృష్ణ అభిమానులకు నిరీక్షణ తప్పలేదు. ఇది పోతే వేరే సినిమా ఆడుతుందని, ఇది పోతే వేరే సినిమా ఆడుతుందని ఎదురుచూపులు. అందులోనే వచ్చింది ఒక్క మగాడు భారీ హ్యాప్ తోటి. అది తలకిందులయ్యింది. బాలకృష్ణ అభిమానులు డీలా పడ్డ సమయంలో బాలకృష్ణ అభిమానులు 6 సంవత్సరాల ఎదురుచూపుల్లో వచ్చిందే 2010 సంవత్సరంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహ మూవీ. ఏప్రిల్ 30, 2010 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి యునైటెడ్ మూవీస్ సమర్పించు పరుచూరి కెరీటి నిర్మాణ సారథ్యంలో చిత్రంలోని పాటలకు సంగీతం చక్రి అందించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి మణిశర్మ అందించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు. ఇక ఈ చిత్రానికి మూల బలం దర్శకుడు బోయపాటి సీను. దర్శకత్వం మాత్రం హైలైట్ గా నిలుస్తుంది ఈ చిత్రానికి. బాలకృష్ణ అభిమానుల నాడి పట్టాడని చెప్పాలి బోయపాటి సీను బాలకృష్ణ అభిమానుల ఆకలి పూర్తిగా తీర్చిన చిత్రంగా, బాలకృష్ణ అభిమానులకు పూర్వ వైభోగం తెచ్చిపెట్టిన చిత్రంగా ఈ చిత్రం నిలుస్తుంది. బోయపాటి దర్శకత్వంలోనే ఇది సాధ్యమైంది. బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ చిత్రాల కథల కన్నా ఈ చిత్ర కథ భిన్నంగా సాగుతుంది. ఒక డాక్టరిజం, ఒక ఫ్యాక్షనిజం చిత్రంగా నిలిచింది ఈ చిత్రం. బాలకృష్ణ నటన అమోఘం అని చెప్పాలి. ఈ చిత్రంలో 6 సంవత్సరాల తర్వాత అభిమానులు థియేటర్లలో గోల చేసి విజిల్ వేసి డైలాగ్లకు ఎంజాయ్ చేసిన చిత్రం బాలకృష్ణ చిత్రాలలో 6 సంవత్సరాలు పట్టింది సింహ చిత్రానికి. బాలకృష్ణ సరసన నయనతార తన నటనతో ప్రేక్షకులను అలరించింది. నమిత హాట్ గా యువతను గిలిగింతలు పెట్టిందని చెప్పాలి ఈ చిత్రంలో. మాధవ్ కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. మరోవైపు కోట శ్రీనివాసరావు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రానికి బడ్జెట్ వచ్చేసి 18 కోట్లు పెట్టగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 36 కోట్ల షేర్ వసూలు సాధించి రికార్డు నమోదు చేసింది బాలకృష్ణ కెరియర్లోనే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1700 సెంటర్లలో విడుదల కాగా చిత్రం 50 రోజుల పండుగ ఆల్ టైమ్ రికార్డుగా సాగిందని చెప్పాలి 338 సెంటర్లలో. ఇక 100 రోజులు వచ్చేసి 96 సెంటర్లలో పూర్తి చేసుకోగా 175 రోజులు 2 సెంటర్లలో ఆడగా ప్రభాకర్ ఆంధోని 1, అలంకార్ థియేటర్ జమ్మలమడుగు 1, 2 థియేటర్లలో 175 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. సింహ చిత్రం 200 రోజులు మౌర్య థియేటర్లలో ఆడడం జరిగింది. గోపాలపట్నం, విశాఖపట్నం జిల్లాకు చెందిన థియేటర్ ఇది. ఇవి ఈ చిత్రం రికార్డ్స్. ఉంటాను, బాయ్.